ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరంలో మిర్చికి సరైన గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి కనీస గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి చెప్పనీక లేదు నాయన. మా బాధలను చెప్పుకుంటే సిగ్గుచేట్లు అవుతుంది. కూలీలు చూసావా 500, 600, పొట్టుగిని పోతే లక్షలు. మా బాధ చెప్పనీక లేకుండా పోయిండది. మాకు అస్సలు కూలీల కూడా కాకుండా ఇంత మంచి కాయను కానీ తక్కువ రేట్లు చూసుకుంటారు. 5 ఎకరాలు వేసినాం నాయన. 5 ఎకరాలకి 5 లక్షలు అవుతుంది. ఎకరాకి లక్ష. 9,000, 10,000, 11,000 ఇంతనే చూడు సార్ అడిగేది. మాకు గిట్టుబాటు ఒక 20 కాడికన్నా ఉంటే గిట్టుబాటు అవుతుంది. 20 కాడికి అయితే అన్నట్టయితే మా బాధలు తీరుస్తున్నట్లయితుంది అన్నమాట. పెట్టిన బాధలు వచ్చిన పిల్లలకి ఇచ్చినట్లుంటది. పోయినసారి 2024 కనీస మద్దతు ధర 15 నుంచి 20 వరకు ఉండే. 2025 వచ్చేసరికి 13, 9, 10, 8,000 కాటి నుంచి 12,000 వరకు నడుస్తున్నది. పోయినసారికి ఈసారికి చాలా వ్యత్యాసం ఉన్నది. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడి అవుతుంది. పోయినసారి 15,500 మంది సంచుంటే ఈసారి 1800, 1850. నూనె మంది వచ్చేసి పోయినసారికి ఈసారికి 2,000, 3,000, 3,500 కాటుకుంది. దానికి గాను చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాము రైతులము. పంటకు మిర్చికి మద్దతు ధర లేక ఒక ఎకరాకి 2 లక్షల వరకు పెట్టుబడి వస్తుంది. మాకు ₹10 కానీ మిగలట్లేదు. లాస్ట్కి లేబర్ కూలీలు కానీ ఖర్చు ఏసీలు పెడదామంటే ఏసీ కూడా బాడీలు కానీ వెళ్ళట్లేదు. చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాం సార్ మేము. మా సమస్యని చంద్రబాబు నాయుడు సార్ గారికి తెలియజేసుకుంటూ దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి మరి కేంద్ర ప్రభుత్వానికి మా ద్వారా కొద్దిగా ఎక్స్పోర్ట్ పెంచుకొని మాకు రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం.